నా పేరు జింకా జమీమా సుందరం. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఎంసీహెచ్ఎస్ మెయిన్ కడప. ప్రస్తుతం 24వ తేదీ నుంచి హెచ్ఎం ఎఫ్ఏసి ఇచ్చారు. ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి సార్ గారు వచ్చి మా ముందు ఉన్న హెచ్ఎం మొబైన్ రిహానా ఆమె సస్పెండ్ అయింది. ఆ కారణంగా సీనియర్ మోస్ట్ని ఎఫ్ఏసిగా నియమించాలని వచ్చారు. వి శ్రీదేవి మేడం సీనియరు, కానీ ఆమెకి ఇవ్వకుండా నాకు ఇచ్చారు. ఆ మొబైన్ రిహానా తర్వాత కూడా నేను నాట్ విల్లింగ్ లెటర్ రాసిచ్చినాను. నేను రెగ్యులర్ ప్రమోషన్ ఇచ్చిన హెచ్ఎం ప్రమోషన్ నేను చేయలేను సార్ అంటే ఆ మాట రాసి ఇమ్మన్నారు రాజగోపాల్ రెడ్డి సార్ కూడా. రాసిచ్చాను. అయినా కూడా మారుస్తామని రోజులు గడుస్తున్నాయి, మార్చడం లేదు. నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటానన్నాడు, పే బిల్స్ చేయడం కానీ నాకు స్కూల్లో మొబైన్ రిహానా ఇచ్చినటువంటి ఒకే ఒక రికార్డ్ నాకు ఇచ్చింది. ఇది మిడ్ డే మీల్స్ రికార్డు. అది కూడా ఇన్కంప్లీట్గా ఉంది. దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలని కూడా తెలియడం లేదు. అక్కడ ఉన్నటువంటి టిఆర్పి సార్ని అడిగాను, అది నాకు సంబంధం లేదు మేడం అన్నాడు. తర్వాత కిచెన్ మేనేజర్ రాజుని అడిగినాను, మీ స్కూల్ రికార్డ్స్తో నాకేం పని, అది నేను 13 స్కూల్లో అది మాత్రమే నాకు రికార్డు, మీది ఎట్లనో మీరే చూసుకోండి అన్నాడు. ఏం చేయాలో నాకు పాలుపోలేదు. ఇంకా ఈ డ్రాయింగ్ అథారిటీ తెచ్చుకోవడానికి కానీ, శాలరీ బిల్స్ చేయడానికి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్నీ ఒకసారి మీద పడినట్టు అనిపించింది నాకు. అవి నా భర్త ఉంటే నాకు హెల్ప్గా ఉండేది. ఆయన కూడా నాకు ధైర్యం చెప్పి విసిగిపోయి తాగడం స్టార్ట్ చేసినాడు. నిన్న చక్కగా డ్యూటీ చేసుకునేవాడు నా భర్త, అడిక్ట్ అయిపోయినాడు. ఇంకా నాకు ఆ ధైర్యం కూడా పోయింది. నా సంసారాన్ని నాశనం చేసినారు. నా ఇద్దరు బిడ్డలు ఐఐటిలో చదువుతున్నారు. వారి ఫీజులు ఎవరు కట్టాలా, వాళ్ళ బతుకులు ఎట్లా? నా బిడ్డలు ఇద్దరు బంగారం లాంటి బిడ్డలు. మేము ఏదో స్కూల్ అసిస్టెంట్గా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా బతికే వాళ్ళం. నేను నా భర్త నాకు బలవంతంగా ఇన్ఛార్జ్ అంటగట్టేసి నా చావుకు కారణమైనాడు రాజగోపాల్ రెడ్డి సార్ గారు. నాకు కనీసం సెలవు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. అలా సెలవు పెట్టుకునే అవకాశం ఉంటే నా భర్త నేను బాగు చేసుకునేదాన్ని, ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఏమి చేయలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను మెనోపాజ్ సమస్యతో బాధపడుతున్నాను. నాకు గుండె ఆగిపోతుంది సార్ అని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను డిఓ సార్ను, డిప్యూటీ డిఓ సార్ను. అయినా కూడా వారు నాకే ఇన్ఛార్జి ఇచ్చి నా సావుకు కారణమయ్యారు. సస్పెండ్ అయిన మొబైన్ రిహానా ఛార్జ్ షీట్ ఇవ్వాలని రెండు పేజీలలో వైట్ పేపర్స్లలో రాసుకొని వచ్చినటువంటి సింపుల్ అన్ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఎస్ఆర్ మాత్రమే నాకు చూపించింది. నాతో పాటు సరిత మేడము, జానకిరామ్ సార్ కూడా ఉన్నారు. వాటిలో ఆ పేపర్లలో సైన్ చేయించుకున్నారు. సైన్ చేయించుకున్న సమయంలో వెంటనే మళ్ళా చెక్ లిస్ట్ అని సుమారుగా చాలా పేజీల చెక్ లిస్టు, అది అసలు నేను చదవలేదు. నాకు అసలు అవి ఏవి వాళ్ళు చూపించలేదు. ఈ 2 పేజీలలో సంతకాలు పెట్టించుకునేటప్పుడే ఆయన హెచ్ఎం మొబైన్ రిహానా వాళ్ళ హస్బెండ్ సైన్ చేయండి మేడం, సైన్ చేయండి అని తొందర పెట్టేసి నాకు ఏవి పాస్బుక్లు కానీ, చెక్ బుక్లు కానీ, స్కూల్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ సంబంధించినవి కానీ, స్కూల్ ప్రాపర్టీ కానీ, ఫర్నిచర్ కానీ ఏవి చూపించకుండానే బలవంతంగా నన్ను తొందర పెట్టేసి సైన్ చేపించేసుకున్నారు. నేను ఛార్జ్ షీట్ నాకు ఇచ్చినట్టుగా. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఏమన్నారంటే ఇద్దరు, ఆ 2 పేజీల వరకే మేము చూసినాము, దానిలోనే మీతో సైన్ చేయించుకుంటాడని అనుకున్నాం మేడం. ఇంత పెద్ద ఇవన్నీ మళ్ళీ ఇంకొక ఛార్జ్ షీట్ లాగా చెక్ లిస్ట్ అంతా తయారు చేసుకొని వచ్చి దాంట్లో కూడా మీతో సైన్ చేయించుకునేది మేము గమనించలేదు అని వాళ్ళు చెప్పినారు. ఈమె ప్రాపర్టీ గురించి ఏది కూడా నాకు చూపించలేదు, కానీ నాకు అన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా నాతో సంతకం పెట్టించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. నాకు చావాలని లేదు, కానీ ఈ 10 రోజుల నుంచి మానసికంగా నన్ను బాగా ఈ ఇన్ఛార్జ్ అనేది బాగా నా మానసిక స్థితిని ప్రభావితం చేసింది. ఈ ఇన్ఛార్జ్ ఇవ్వడము, వారం రోజులు మారుస్తామని వాళ్ళు చెప్పడము, శ్రీదేవి మేడం జాయిన్ అయినాక ఆమెకు ఇస్తాం ఎఫ్ఏసి అనడము, 24వ తేదీ నుంచి ఒక 5-6 రోజుల వరకు వెయిట్ చేసినాను, మారుస్తారేమో అని. నా భర్త మాత్రం నాకు ధైర్యం చెప్తా ఉన్నాడు,
ఏం గాదు, ఏం గాదులే. అన్నీ అన్నీ సక్రమంగా చేసుకోగలుగుతావు. ఏం భయపడొద్దు అని చెప్తానే ఉన్నారు. ఆయన చెప్పి చెప్పి అయినా నేను ధైర్యం తెచ్చుకోలేకపోయినా, మారుస్తారులే, మారుస్తారులే అని అట్లే రోజులు గడిపినా వాళ్ళు మార్చలేదు. ఇన్ఛార్జిని మార్చలేదు. రోజులేమో గడిచిపోయినాయి. నా భర్త కూడా నాకు చెప్పి చెప్పి ఆయన విసిగిపోయినాడు. విసిగిపోయి ఇంక తీరా నేను ఈళ్ళు మార్చే పరిస్థితిలో లేరు అని ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మా భర్త విసిగిపోయి ఆయన తాగడం స్టార్ట్ చేసినాడు. 30వ తేదీ రాత్రి ఇంక ఆయన అడిక్ట్ అయిపోయినాడు. ఇప్పుడు నాకు నేనేం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా. డ్యూటీ మంచిగా పాఠాలు చెప్పుకుంటా ఉండేదాన్ని. నా పరిస్థితి ఈ విధంగా తీసుకొని వచ్చినారు అధికారులు. నిన్న ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎస్టీఓ ఆఫీస్లో ఖాన్ సార్ ఉంటారు కదా, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాను. నా తంబు ఏం తీసుకోలేదు, ఫింగర్ ప్రింట్స్ ఏం తీసుకోలేదు. ఎస్టీఓ సార్ దగ్గరికి పంపించారు. ఎస్టీఓ సారు నాకు డ్రాయింగ్ పవర్స్ ఇచ్చేసినారు. ఆయనకు తెలియదేమో నేను నా ఫింగర్ ప్రింట్స్ ఏమి ఖాన్ సార్ తీసుకోలేదని. డ్రాయింగ్ పవర్స్ ఇచ్చేసినాక వెళ్ళమ్మా అన్నారు ఎస్టీఓ గారు. నేను వచ్చేసినాను. కానీ ఆ తర్వాత అర్థమైంది నాకు, నా ఫింగర్ ప్రింట్స్ ఏం తీసుకోకుండానే డ్రాయింగ్ పవర్స్ ఇచ్చినారంటే ప్రస్తుతము అయితే హెచ్ఎం ఇంతకుముందు సస్పెండ్ అయిన హెచ్ఎం ముబీనా రిహానా ఫింగర్ ప్రింటే ఉంటుంది. అంటే తంబు ఆమెది, పేరు నాది. డ్రాయింగ్ పవర్ లేవు, పేరు నాది, తంబు ప్రింట్ ఆమెది అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ విధంగా కూడా పోయాను. ఖాన్ సారు నా అప్లికేషన్స్ కానీ తీసుకోలేదు, ఫింగర్ ప్రింట్స్ అస్సలు తీసుకోలేదు. వెళ్ళి ఎస్టీఓ గారి దగ్గరికి వెళ్ళండి మేడం అన్నారు. ఎస్టీఓ సార్కి అయితే ఏం తెలీదు. నా ప్రాసెస్ అంతా, నేను నా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందనుకొని ఆయన డ్రాయింగ్ పవర్స్ ఇచ్చేసినారు నాకు. ఇంక ఇక్కడ మరి ఖాన్ సార్ ఎందుకు అలా చేశారు, దానికి నేను మోసపోయాను. అక్కడ డీడీఓ పేరేమో నాది, ఫింగర్ ప్రింట్స్ అన్ని నావి అని అర్థమైంది. ఇప్పుడు ఆమె ఏం చేసినా నాకే ప్రాబ్లం చేసినట్టే, బిల్లులు కానీ ఏదైనా. ఈ అన్యాయాలన్నీ ఎదిరించేదో. నేను మెనోపాజ్తో బాధపడతా ఉన్నాను 4 నెలల నుంచి. మైండ్ కూడా చాలా అలసిపోయి ఉంది. నేను ఏ విధమైన పోరాటము చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కారులో నేను చెప్తే వినకుండా, నేను రిక్వెస్ట్ చేసుకున్నా వినకుండా నాకు ఇప్పేసి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇలా అన్ని విధాలుగా మోసపోయాను. రేహానా నాకు ఏమి అప్పగించకుండానే ఫర్నిచర్ అందు ఏమున్నాయో ఏం లేవో తెలియదు, నాకు అన్ని అప్పగించినట్టు సైన్ చేయించుకొని పోయింది. ఆమె ఇంతకు ముందు స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని ఫర్నిచర్స్ తరలించిందని వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఇప్పుడు. కాబట్టి అక్కడ ఏమి లేకపోయినా నాకే ఇప్పుడు నా మీదకే అన్యాయంగా నేను బలైపోతున్నాను. బిడ్డలు ఐఐటిలో చదువుతున్నారు. వాళ్ళకి ఫీజులు ఎవరు కట్టాలి నా ఉద్యోగం పోతే? మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వనాశనం చేసినది ఈ యొక్క ఎఫ్ఏసి చార్జ్. ట్రెజరీలో ఖాన్ సారు, ఆయనకు అన్నీ తెలుసు. నాతో తంబు తీసుకున్నాకనే, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాకనే ఎస్టీఓ దగ్గరికి పంపాలని. కానీ ఆయన తీసుకోకుండానే, నా ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండానే ఎస్టీఓ సార్ దగ్గరికి పంపించారు. అది ఆయన ఖాన్ సార్ ఎందుకు ఈ విధంగా నన్ను మోసం చేసినాడు, నన్ను ఇట్లా ఇరికిచ్చినాడు. నాకు చావాలని లేదు, కానీ బలవంతంగా చచ్చిపోయేలా చేశారు అధికారులు. బలవంతంగా చచ్చిపోయేలా చేస్తున్నారు. నా పిల్లలకు దిక్కెవరు, నా భర్తకు దిక్కెవరు? ఈ అన్యాయాలన్నీ ఎదిరించి నేను మెనోపాజ్తో బాధపడతా ఉన్నాను 4 నెలల నుంచి. మైండ్ కూడా చాలా అలసిపోయి ఉంది. నేను ఏ విధమైన పోరాటము చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కారులో నేను చెప్తే వినకుండా, నేను రిక్వెస్ట్ చేసుకున్నా వినకుండా నాకు ఇప్పేసి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇలా అన్ని విధాలుగా మోసపోయాను. రేహానా నాకు ఏమి అప్పగించకుండానే ఫర్నిచర్ అందు ఏమున్నాయో ఏం లేవో తెలియదు, నాకు అన్ని అప్పగించినట్టు సైన్ చేయించుకొని పోయింది. ఆమె
ఇంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని ఫర్నిచర్స్ తరలించిందని వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఇప్పుడు. కాబట్టి అక్కడ ఏమి లేకపోయినా నాకే ఇప్పుడు నా మీదకే అన్యాయంగా నేను బలైపోతున్నాను. నా బిడ్డలు ఐఐటీలో చదువుతున్నారు. వాళ్ళకి ఫీజులు ఎవరు కట్టాలి నా ఉద్యోగం పోతే? మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వనాశనం చేసినది ఈ యొక్క ఎఫ్ఏసి చార్జ్.